చిన్నారుల వ్యక్తిగత సమాచార భద్రతకు సంబంధించిన కేసులో అమెరికా ప్రభుత్వం టిక్టాక్ భారీ సెటిల్మెంట్ చేసుకుంది. యుఎస్ న్యాయ విభాగానికి $400 మిలియన్ అంటే దాదాపు 3,800 కోట్ల రూపాయలు చెల్లించేందుకు అంగీకరించింది. 2024లో అమెరికా న్యాయశాఖ దాఖలు చేసిన కేసుకు ఈ ఒప్పందంతో ముగింపు పలికింది. ఒప్పందం ప్రకారం టిక్టాక్ $300 మిలియన్ వెంటనే చెల్లించనుంది. మరో $100 మిలియన్ టిక్టాక్ పూర్వ సంస్థపై ఉన్న గత సమ్మతి ఉత్తర్వును రద్దు చేసిన తర్వాత చెల్లించాల్సి ఉంటుంది. పదమూడేళ్లలోపు పిల్లల వ్యక్తిగత సమాచారాన్ని తల్లిదండ్రుల అనుమతి లేకుండా సేకరించడంపై టిక్టాక్, దాని చైనా మాతృ సంస్థ బైట్ డాన్స్పై అమెరికా న్యాయశాఖ ఆరోపణలు చేసింది. చిన్నారుల అకౌంట్లు తొలగించాలని పేరెంట్స్ కోరినప్పటికీ చర్యలు తీసుకోలేదని, 13 ఏళ్లలోపు వినియోగదారుల ఖాతాలను గుర్తించినప్పటికీ తొలగించలేదని ఆరోపించింది. ఈ కేసులోనే తాజాగా అమెరికా న్యాయ విభాగం టిక్టాక్ మధ్య ఒప్పందం కుదిరింది. పిల్లల ఆన్లైన్ భద్రతకు కంపెనీలు చట్టపరమైన బాధ్యతలు నిర్వర్తించేలా ఈ డీల్ మరింత రక్షణ కల్పిస్తుందని అసోసియేట్ అటార్నీ జనరల్ స్టాన్లీ పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.